ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ముస్లిం సోదర సోదరిమణులు రంజాన్ జరుపుకునే సందర్భంగా అందులో భాగంగా నల్గొండ ఈద్గాకు వచ్చేసిన ముస్లిం సోదర సోదరిమణులకు మౌలానా ఇసానుద్దీన్ గారికి ఇంకా ఇతర మసీదుల మౌలానాలకు ప్రత్యేకించి దేశంలో ఉన్న ముస్లింలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా తెలంగాణ ముస్లింల శ్రద్ధ పట్ల వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీలో మీరందరూ కూడా మా ప్రభుత్వం రావడంలో కీలక పాత్ర పోషించిన మీకు సెక్యులర్ పార్టీ మినిస్టర్గా ఒక సీనియర్ మినిస్టర్గా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా క్యాబినెట్ తప్పకుండా మీకు అండగా ఉంటుంది. నేను గతంలో పార్లమెంట్ సభ్యునిగా 5 ఏళ్ళు చూశాను. ఇప్పుడు దేశంలో వెళ్తున్న మోడీ ప్రభుత్వం ఎంతసేపు ముస్లింల గురించి వాళ్ళ వ్యతిరేకంగా మాట్లాడడం తప్ప వాళ్ళ దేశానికి చేసేది ఏం లేదు. ఆయన మొదటిగా ప్రధానమంత్రి అయినప్పుడు अरे घर में 15 अकाउंट में 15 लाख डालेंगे, साल को 2 करोड़ का नौकरी देंगे, वो भूल गए. अभी देखो अभी वक्फ बोर्ड का वो एक्ट ला बोल के और एक उठाया. एक के बाद ऐसा नफरत करे 20% जो लोग हैं. हमारा राहुल गांधी हमारा प्रिय नेता कश्मीर कन्याकुमारी से कश्मीर तक धूप में बारिश में ठंडे में पादयात्रा जैसी भारत जोड़ो नफरत छोड़ो, उसका मीनिंग कभी कांग्रेस के बारे में नहीं बोला. सब मिलकर रहना है भारत में, वो स्लोगन से पादयात्रा करे तो भी ये लोग चेंज नहीं हो रहा. फिर वक्फ बोर्ड पे नॉन मुस्लिम्स को कमेटी में डाल तुम बोले, होना बोले तो जाओ बोल के अमित शाह कल जो पार्लियामेंट में बात कर रहा वो गलत है. वो इमीडिएटली विड्रा करना बोल के डिमांड करते हुए आगे के समय में ज़रूर राहुल गांधी जी प्रधानमंत्री बनेंगे. फिर पुराना कांग्रेस आएंगे, तेलंगाना में नहीं देश में पूरा मुस्लिम हक से जीना के का हम लाने का आपका मदद भी होना है. मेरे को तो 5 साल जिता है, मेरे 5 बार एमएलए जिता है, 1 बार एमपी जिता है. मगर మీ అందరికీ కూడా ఒకటే కోరుతున్నాం, హిందూ ముస్లింలు అందరం కూడా కలిసి అన్నదండంలాగా కులం మతం బీజేపీని పట్టించుకునే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు కులం మీద ఓట్లు కావాలి, అధికారం రావాలని చూస్తాం. సెక్యులర్ పార్టీగా మేము అది కోరుకోవటం లేదు. దేశంలో చాలా కులాలు ఉన్నాయి, అందరం కలిసిమెలిసి ఉంటేనే మన దేశం ముందుకు పోతుంది తప్ప ఎంతసేపు వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళ మీద హేట్ స్పీచెస్ ఇచ్చుకోవడం కూడా బంద్ చేసుకోవాలని కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు. నల్గొండలో ముస్లింల కోసం సపరేట్గా ఒక కాలనీ కూడా కట్టబోతున్నాం. లతీఫ్ షా దర్గాని పెద్ద మనుషులు దర్శించుకోవాలంటే లేకుంటే 100 కోట్లతో ఘాట్ రోడ్ కూడా 10 రోజుల్లో పనులు ప్రారంభిస్తున్నాం. ఇంకా కూడా నల్గొండ స్కిల్ యూనివర్సిటీ డిగ్రీ పాలిటెక్నిక్ ఐటీఐ చదువుకున్న వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా 65 కోట్లతోని ఈ నెల 5వ తారీఖు రోజు గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా అది మైక్రోసాఫ్ట్ వాళ్ళు టాటా టెక్నాలజీ వాళ్ళు కట్టారు. ఐటీఐ కట్టుకుంటే ఐటీఐ చదివితే బయటకు పోతే ఉద్యోగాలు వస్తలేవు. కొత్త టెక్నాలజీ నేర్పియాలని చెప్పి 65 కోట్లు పెట్టి కట్టించాను. దాన్ని 5వ తారీఖు ప్రారంభిస్తున్నాం. ఒక సంవత్సరానికి 10,000 మందిని ట్రైనింగ్ ఇవ్వాలని, ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించిన ముస్లింలలో పేదవాళ్ళలో చాలామంది దళితులలో బీసీలలో అన్ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయ్మెంట్ కోసం టీసీఎస్ వారి మన టాటా టెక్నాలజీతో అది కట్టడం జరిగింది. స్టేట్ మొత్తం 65 ఐటీఐలు 2,200 కోట్లు టాటా టెక్నాలజీ వాళ్ళు 1,800 కోట్లు ఫ్రీగా ఇచ్చిండు. 400 కోట్లు మా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దాంట్లో సంవత్సరానికి 10 లక్షల మందిని ట్రైనింగ్ ఇస్తే ఏదో విధంగా వాళ్ళు గవర్నమెంట్ జాబులు ఫిలప్ చేసుకుంటూ ప్రైవేట్ ఉద్యోగాలు కూడా క్వాలిఫై అయ్యే విధంగా వాళ్ళకి నేర్పియబోతున్నాం. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. For more videos like this, subscribe Big TV channel.